రుషికొండ నిర్మాణాలపై మంత్రి లోకేష్ స్పందించారు. ప్రభుత్వ భవనాలను జగన్ భవనాలుగా తీర్చిదిద్దారని, ఇదొక్కటే కాదు ఇలాంటివి చాలా కట్టారంటూ నారా లోకేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రుషికొండ నిర్మాణాల విషయంలో పూర్తి వివరాలు రావాలని, వచ్చాక వాటిని ప్రజల ముందు ఉంచుతామని నారా లోకేష్ వెల్లడించారు. ఇక దీనిపై నివేదిక ఇవ్వాలని చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గంజాయి విషయంలో కఠినంగా వ్యవహరించమని మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న పోలీసు సిబ్బందికి నేను ఆదేశాలు జారీ చేశాను. మొదటి 100 రోజుల గంజాయి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పాను. ప్రత్యేకంగా నేను డీజీ గారిని కలిసి, హోంమంత్రి గారిని కూడా కలిసి, నిన్న రాత్రి కూడా హోంమంత్రి అనిత గారితో కూడా మాట్లాడటం జరిగింది. పాదయాత్రలో గంజాయి వల్ల కుటుంబాలు ఎలా నడుస్తున్నాయో చూశాను. మీరు కఠినంగా వ్యవహరించాలని కోరాను. మేడం గారు కూడా సమీక్ష పెడతాను, సెట్తో రివ్యూ చేస్తున్నారు. ప్రజలందరూ చూస్తారు కదా, మొదటి 100 రోజులు గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత తెలుగుదేశం జనసేన బాధ్యత. నేను గంజాయి విషయంలో కఠినంగా వ్యవహరించమని మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న పోలీసు సిబ్బందికి నేను ఆదేశాలు జారీ చేశాను. మొదటి 100 రోజుల గంజాయి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పాను. ప్రత్యేకంగా నేను డీజీ గారిని కలిసి, హోంమంత్రి గారిని కూడా కలిసి నిన్న